రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. ఎంత దారుణం అండి! ఎంత ఈ లోకేష్ గారు ఇలా మాట్లాడతామా? పవన్ నాకు అత్యంత జీవితాంతం పెద్దన్నేనంట. మరి అప్పుడు వాళ్ళు తిట్టుకున్న రోజుల్లో ఏమైందో. సో ఈ రకంగా ఈయన చేసిన వ్యాఖ్య. మరోవైపు బీహార్ ప్రభుత్వం రెడ్ బుక్ చెక్ పెట్టినట్టేనా? లోకేష్ గారు రెడ్ బుక్ ఆ పిచ్చిగోవాలనండి, లేకపోతే అరాచకాల గోవాలి ఇంకా ఆగనట్లేనా? ఆగదని చెప్తున్నారా? మీరేమంటారు పురుషోత్తం గారు? బేసిక్ గా ఈరోజు బీహార్ లో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేటివి. ఇది మంచి పరిణామం కాదు. కొమ్మినేని గారు ఒక ఉదాహరణ చెప్తాను. తిరుపతిలో ఉంటాను కాబట్టి, ఒక ప్రముఖ మఠాధిపతిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితినప్పుడు ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ తమిళనాడు నుంచి వచ్చినారు. లోకల్ పోలీసులకి ఆధారాలు ఇచ్చారు. మనోలే దగ్గరుండి అరెస్ట్ చేసి పోలు పంపించారు. ఇది కదా పద్ధతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ని విచారించాలని తగిన ఆధారాలు మీకుంటే నేరుగా పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. ఒక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాతావరణం ఇదే కదా. దాని ఎందుకు చెడగొడుతున్నారు? దాని ఎందుకు మీరు అడిపి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం? గోడలు దూకి మరీ వెళ్తున్నారు, పైగా ఎవరి దగ్గరికి? పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి. అసలు మీకు అవసరం లేదంటున్నాను. ఎస్పీ బాస్ అసలు మన కానిస్టేబుల్ ని పేపర్లు తీసుకెళ్తే వాళ్ళ దగ్గరుండి అరెస్ట్ చేసి మనకి ఇవ్వాలి, తగిన ఆధారాలతో తీసుకెళ్తే. అది రాష్ట్రాల మధ్య ఉన్న రిలేషన్. అది తెలిసి కూడా మీరు ఇలా వెళ్ళడం అనేది అత్యుత్సాహాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్ర ప్రతిష్టకు మరియు రాష్ట్ర పోలీసుల వ్యవస్థ ప్రతిష్టకు తీవ్రమైనటువంటి భంగం కలుగుతుంది. పొలిటికల్ గా అల్టిమేట్ గా మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, కొమ్మినేని గారు ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒక వ్యాఖ్య లోకేష్ గారు, రెడ్ బుక్ లో అసలు అర్థం కానిది. రెడ్ బుక్ ఏం సంబంధం కాన్స్టిట్యూషన్ కి? మీరు ఒకటి చెప్పారు ఎన్నికల్లో, మేము కొంతమంది పేర్లు రాసుకుంటాం, విచారిస్తామని. అప్పగిచ్చండి, డీజీపీకి ఇచ్చేయండి. అది దీంట్లో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, విచారించి చర్యలు తీసుకోమని. దాంట్లో జగన్ గారి పేరు ఉంది. మీకు మొదటి నుంచి ఆయన పేరే రాసుకుంటారు, దాన్ని ఏం కాదన్ను. కానీ మీరు రాసుకున్నారు కాబట్టి చేసేస్తామంటే, ఇప్పటి వరకు కొమ్మినేని గారు అన్ని కేసుల్లో ఏ కేసులోనే చూడండి, ఏ ఆరోపణలు చేయండి, జగన్ గారి టార్గెట్ కదా. ఇప్పటివరకు నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. నోటీస్ ఇవ్వలేకపోతున్నారు తగిన ఆధారాలు లేవనే కదా, తగిన సబ్జెక్ట్ లేదనే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మీడియా మీట్లు ఏమన్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదా, విచారించమని, అరెస్ట్ చేయమని చెప్పాడు. నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, తాడేపల్లిని మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాడు కదా. కాబట్టి ఈ విచారించడానికి కూడా ఉపయోగపడినటువంటి ఆరోపణలు మీరు చేస్తా ఉండేది. అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. అరెస్టు, శిక్ష అని మనం మాట్లాడుకోవచ్చు. నోటీస్ ఇవ్వడానికి కూడా ఎసులుబాటు లేని ఆర్గ్యుమెంట్లు మీరు చేస్తున్నారు. ఒకవైపు ఈ ఆర్గ్యుమెంట్లు చేస్తా, దీనివల్ల ఏమవుతుంది? భయపడే సమాచారం కాదు కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ పోటీలు పడి అరెస్టులు కావడం సిద్ధపడే పరిస్థితి తీసుకొచ్చినారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఇప్పుడు సాధారణ వైసీపీ కార్యకర్తలు కూడా నేను రెడీ అరెస్ట్ కు అనే పరిస్థితి తీసుకొచ్చారంటే తెగించారని అర్థం. వీళ్ళందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని పేరు రాయేస్తాం, అది అంటే ఇది అంటే భయపడే సమాచారం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం అనేది ఇట్లాంటి పద్ధతిలో బెదరగొట్టలేరు. అందులో మొదటి నుంచి కూడా అరెస్టులు, జైళ్లు, లేకపోతే పోరాటాలతోనే పుట్టినటువంటి పార్టీని ఇట్లాంటి వాటితో ఏం బెదిరిస్తారు? అల్టిమేట్ గా రెడ్ బుక్ అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాదు, ఐటీ, రాజశేఖర రెడ్డి గారికి సంక్షేమ పథకాలు, జలయజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తే నిలబడతాడు. ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ ఉంది. మరి మీ ఇమేజ్ ఏం తెచ్చుదలుచుకున్నారంటే రెడ్ బుక్ ఇమేజ్. ఏం సాధిస్తారు దీంతో? సాధించేది ఏముండదు. మీకు కూడా ఇంకా 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తికి ఇది మీకే నష్టం. కానీ వారు ఆలోచించుకుంటే బెటర్. ఇట్లా ఆలోచించకుండా బీహార్కి పోయి ఆంధ్రప్రదేశ్, రేపు బీహార్లో ఎదురు రేపు ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇట్లాంటి ఆలోచనలు మాని చట్టబద్ధంగా తప్పులు చేస్తే యాక్షన్ తీసుకోండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు 99 పైసలకే ఇస్తానని ఆయన మాట్లాడిన తీరు మీద రాజకీయ పార్టీలన్నీ అంత అహంభావా అని పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి, విమర్శలు చేశాయి. ఇప్పుడు కూడా అదే అహంభావంతో ఈయన చేస్తున్నారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు కదా, హుందాగా ఉండవలసిన వేళ. అంతేకాకుండా చంద్రబాబు గారి పరువును కూడా ఈయన తీసేస్తున్నట్లే కదా, ఆయన స్థాయిని కూడా తగ్గించినట్లే. ముఖ్యమంత్రి ఈయన కనీసం హోంమంత్రి కూడా కాదు కదా. రెడ్ బుక్ నా ఇష్టం, నా రాజ్యం, నా ప్రభుత్వం, చంద్రబాబు లేదు నేనే పెత్తనం చేస్తున్నాననేటువంటి ఒక సంకేతాన్ని లోకేష్ గారు ఇవ్వటం మరి చంద్రబాబు గారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నట్లా, లేకపోతే ఈయనకి నిజంగానే ప్రభుత్వంలో ఎదురులేని పరిస్థితి ఏర్పడినట్లా? ఇది రాష్ట్ర ప్రయోజనానికి భంగకరము కాదా? అట్లాగే అది ఈ శాంతి భద్రతలకు కూడా ఇది విఘాతం కలిగించే వ్యాఖ్య కాదా ఇటువంటివి చేయటం వల్ల? ఖచ్చితంగా కొమ్మినేని గారు, ఇప్పుడు పొలిటికల్ రాష్ట్ర ప్రయోజనం కాదు, పొలిటికల్ కూడా మీరు మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఎందుకంటున్నానంటే మీరు ఇన్ని ఆఫర్లు ఇచ్చినా ఎందుకు రావలేదు ఇన్స్టిట్యూషన్స్? మీరు ఉదాహరణకు మెడికల్ కాలేజీలు పీపీఏ పద్ధతిలో టెండర్లు అడిగారు. ఒక్క టెండర్ 10 మెడికల్ కాలేజీలకి వేస్తే ఒక్క టెండర్ ఎందుకు రాలేదు?
జగన్మోహన్ రెడ్డి గారు దీని పాలసీని నేను రివ్యూ చేస్తాను, తప్పు చేస్తుంటే ఆనాటి ప్రభుత్వంతో పాటు తప్పుడు పద్ధతిలో పాల్గొనుంటే ఆ టెండర్లో పాల్గొన్న వాళ్ళపైన చర్య తీసుకుంటానని చేసిన ఒక ప్రకటన. మొత్తం ఒక ఐడియల్ టెండర్లు మీ పైపించి 2 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు భరిస్తుందని సడలింపు జీవో కూడా ఇచ్చినట్టున్నారు. అయినా ఒక రాలేదు. పైపించి మీకు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు, హెచ్చరిక పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చే అధికారంలో ఉన్న రెడ్ బుక్ కాన్సెప్ట్ పని చేయట్లేదు అంటే ఎక్కడ బలహీనత ఉందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు 99 పైసలకి ఇస్తాను రెడీ అన్నారు. ఎంతమంది వచ్చారు చెప్పండి. మేము ఈ ఆఫర్ చేయడం వల్ల 99 పైసలకి ఇవ్వడం ద్వారా ఇన్ని కంపెనీలు వచ్చినాయి అని ఒక మాట చెప్పండి చూద్దాం. రెండోది, పొలిటికల్ గా కొమ్మరేని గారు అసహనాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, వారు పాలసీ డెసిషన్ చెప్పాలి. వారు పాలసీ డెసిషన్ చెప్పకుండా లోకేష్ గారు ఏముంది మాకు వద్దనుకుంటే మీరే బాధ్యత తీసుకోవడం, మీకు ఫుల్ ముఖ్యమంత్రి కాబట్టి మీ ఇష్టం ఏమన్నా చేసుకోవాలా, ఏమన్నా చేసుకోండి, ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి. కాబట్టి లోకేష్ గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు అధికారం ఉంది అని మీరు హెచ్చరికలు ఇచ్చే పిలుపులు మీ వాళ్ళు కూడా పాటించలేకపోతున్నారు. ఎందుకు వేయలేదు టెండర్లు చెప్పండి. మీకు పవర్ ఉంది కదా, పవర్ తో కాదు. కుమారుడై ఉండి చంద్రబాబు గారి పరువు ఈయనే తీసినట్లు అవుతోందా లేదా ఈ రెడ్ బుక్ దిక్కుమాలిన వాళ్ళతోటి? చంద్రబాబు గారికి నష్టం కన్నా ఆయనకి నష్టం ఎక్కువ అంటాను. చంద్రబాబు గారికి అయ్యో పాపం అంటాం, ఆయన పని చేయట్లేదు పెద్ద ఆయనని. కానీ మీకు కదా నష్టము, భవిష్యత్తు మీది కదా, లోకేష్ గారిది కదా. ఎవరు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరనుకుంటా. అన్ని సలహా లేదు. అధికారం వచ్చిన తర్వాత కొంతమందికి పనిచేయవు కోమరేని గారు. అధికారం అనేది మనబోటి వాళ్ళు ఆయనతో సంబంధాలు లేకపోయినా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం కానీ అది వేరే విషయం. కానీ అయ్యా నువ్వు హుందాగా ఉండు, నీకు మంచి పేరు తెచ్చుకో, మంచి పనులు చేసుకో అని చెప్తుంటే మన మాటలేమో ఎవరికి చెవికి ఎక్కట్లేదు. వాళ్ళు పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు, చెడు సలహాలు ఇచ్చేవాళ్ళని మాత్రం శుభ్రంగా వింటున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇట్లాంటివి ఖచ్చితంగా చంద్రబాబు గారికి తీరని అప్రదిష్ట అవుతుందా కాదా అనేదే నా ప్రశ్న. ఖచ్చితంగా ప్రభుత్వానికి చంద్రబాబు గారు లీడర్ కాబట్టి వస్తుంది. రెండోది మీ మాట మన మాట కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారంట. ఆఫ్ ది రికార్డ్ గా చెప్తుంది. ఇది ఏం పద్ధతి, దీనివల్ల మేము అందరూ కలిసి పుట్టి మునిగిపోతుంది 2029 వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఎవరు ఏం ఆగట్లేదు, అందరూ చెప్తున్నారు. మరి ఆయనకి ఎందుకో ఎక్కించుకోవట్లేదు. దాని ఫలితం ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకుంటారు. రైట్. శివరామ్ గారు చెప్పండి, బీహార్ సర్కారు రఘురామ కేసు సంబంధించి సునీల్ నాయక్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారికి రక్షణగా నిలబడింది. ఇక్కడేమో ఐఏఎస్ని ఐపీఎస్ని నానా బాధలు పెడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ చెక్ పెట్టారు ఈ రెడ్ బుక్ వాళ్ళకి, అక్కడ వాళ్ళు చెక్ పెట్టినట్టేనా? మరోవైపు జగన్ గారి పేరు రెడ్ బుక్లో ఉందో లేదో త్వరలో తెలుస్తుందని లోకేష్ గారు ప్రకటిస్తున్నారు. ఇది లోకేష్ గారి ప్రతిష్ట పెంచేదా, చంద్రబాబు గారి ప్రతిష్టను దించేదా ఏమిటి? ఈ రెండింటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్టాలని అతిక్రమించి ముందుకు పోవడానికి ఎవరికి హక్కు లేదు, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ లోకల్ డిపార్ట్మెంట్కి, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ తప్పు చేసినా ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని పట్టుకురావాలనుకుంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసిన తర్వాతనే వాళ్ళ సహకారంతో వాళ్ళ లోకల్ డిపార్ట్మెంట్ పిలుచుకొని పోయిన తర్వాతనే అరెస్ట్ చేయాలి. అది చట్టం. చట్టాన్ని అతిక్రమించి రాత్రే పోయి ఏదో దోపిడీ దొంగల మాదిరి మనం వాళ్ళ ఇంట్లో ఉండి గోడలు ఎగిరి అంటే చాలా సందర్భాల్లో చూసాము. చాలా సందర్భాల్లో గోడలు ఎగిరి వాళ్ళ ఇంట్లో అద్దాలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం మనం చూసాం. కానీ ఇది వేరే పక్క రాష్ట్రాలు సమ్మతించవచ్చేమో, కానీ బీహార్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి కూడా డెఫినెట్గా పోయి ఉంటుంది. నేషనల్ మీడియాలో కూడా ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుని ఉంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక ఎస్టీ ఆఫీసర్ని అన్నెసరిగా ఏమీ చేయకపోయినా కేవలం అప్పుడు ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఇరికించాలి అనే ప్రయత్నాలు చేయడం చాలా దురదృష్టకరం. బీహార్ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసిందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏ ప్రభుత్వాలైనా చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అక్కడున్న ప్రస్తుత ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో ఎప్పుడు పోతారో ఎప్పుడు లేదో తెలీదు, పోవడము, అరెస్ట్ చేయడము, బట్ ఎలాగో రకంగా వాళ్ళని దౌర్జన్యంగా బెదిరించడం, ఇంట్లో అద్దాలు పగలగొట్టి అరెస్ట్ చేసుకొచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. గతంలో సినిమా యాక్టర్ గారిని ఎట్లా పట్టుకొచ్చారో చూసాం, మిగిలిన చాలామందిని ఎలా అరెస్ట్ చేశారో మనం చూసాం. కానీ అక్కడ లోకల్గా ఇంటిమేట్ చేయకుండా చట్టాన్ని అతిక్రమించడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తగదనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి బాగా ఆలోచన చేయండి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని
మేము వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏదో రకంగా అని చెప్పించే ప్రయత్నాల్లోని భాగమే ఈ రెడ్ బుక్ కార్యక్రమం అనేది అందరికీ తెలుసు. ఏదో రకంగా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తే తప్ప దీనికి వీళ్ళు సరెండర్ కారు అని చాలామంది మొదట్లో భయపడ్డారేమో కానీ రెడ్ బుక్లకు ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా తనంతకు తనే మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోతాంలే 2 నెలలు కాకపోతే 4 నెలల లోపల ఉంటాం అంతకంటే జరిగేది ఏముంది అనే పరిస్థితికి రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రాజ్యమేలిన ఏ ప్రభుత్వాలకు కూడా మనుగడ ఉండదు అనేది గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళకంటే పెద్దోళ్ళు కాదు కదా, అలాంటి దానితోనే పోరాడి స్వాతంత్రం తెచ్చుకునే పరిస్థితి మన ఇండియాలో ఉంది. అలాంటి పరిస్థితిలో అదే జీన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా దేన్నైనా ఎదిరించగలం, దేంతోనైనా ఎదుర్కొంటామనే ధైర్యాన్ని ఈరోజు ప్రజలు నింపిన పరిస్థితి కూడా వీళ్ళదే. ఈరోజు ఒక అధికారి మంచి ఆఫీసర్ కాబట్టి అక్కడ అవుట్రేట్గా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది అనేది వాస్తవం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో బీహార్కి పోయి ఏదో రకంగా అడ్డంగా పట్టుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలనుకోవడం, అలాగే లోకల్గా ఉన్న ఐపీఎస్ అధికారుల్ని అన్నెసరిగా ఇబ్బంది పెట్టడం, సీతారామన్ జైలు గారిని లోపలేయడం, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం, ఇలా చేయడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అధికారులు అప్పుడున్న ప్రభుత్వాలు కొన్ని పాలసీలు ఉండొచ్చు, ప్రభుత్వ పాలసీ చట్ట పరిధిలోనే ఉండాలి, దాన్ని అతిక్రమించకుండా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వంలో చేసిన వారిపైన వాళ్ళు చట్టాన్ని దాటి పరిధి దాటి చేసినప్పుడు దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవచ్చు. కానీ మెంటల్ టార్చర్ క్రియేట్ చేయడం, ఐపీఎస్లో ఐఏఎస్లో ఆందోళన కలిగించడం, మీరంతా మేము చెప్పినట్లనే మెసేజ్ పోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నా ఆలోచన చెప్తున్నాను. అది అట్లాగా దీని మీద చెప్పండి, రెడ్ బుక్ లో జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుంది అని లోకేష్ గారు అన్నారంట, మీరేమంటారు? సార్ రెడ్ బుక్లకి ఇంకో బుక్లకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితి లేదు. గతంలో పవర్ఫుల్ క్యాండిడేట్ సోనియా గాంధీ గారు బెదిరిస్తేనే బెదర్లే, ఆయన దేనికి భయపడ్డు. గతంలో అన్ని కేసులు పెట్టి ఇంక అయిపోయి జగన్ గారి పని అని చెప్పినప్పుడు ఆణిముత్యంలో బయటకు వస్తా నేనేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఎంత లోపల పెట్టినా భయపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఇలాంటి దానికి భయపడతాడా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని బుక్కుల్లో ఎన్ని ఇది ఉన్నా ఆయన ఏం చేయలేరు, ప్రజానీకం అంతా చూస్తూ ఊరుకుండే పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఎక్కడ కదిలించినా జగన్ 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 అనే వాళ్ళ గుండెలో వినపడుతున్న వాస్తవాన్ని మన హృదయంలో శబ్దాన్ని సౌండ్ని మనం వింటామనేది డెఫినెట్గా అందరికీ తెలుసు. ఈరోజు చూడండి ప్రతిపక్ష పార్టీలో కూడా జగన్ గారి పేరే వినపడుతుంటుంది, అది కూడా మనం గమనించాల్సిన అవసరం. జగన్ 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 వాళ్ళు ఇద్దరు పోయినా కూడా జగన్ గారే గుర్తొస్తున్నట్లున్నారు వాళ్ళకి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళు చెప్పకపోతే అసలు వాళ్ళు ఆ రోజు నిద్ర కూడా రాదు వాళ్ళకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బుక్కుల్లో ఉన్నా ఏం చేయలేరు. ఆయన ఒక ప్రజాశక్తి, ఆయన్ని భయపడిస్తామని చెప్పి రెడ్ బుక్లు అవి అంటే భయపడే పరిస్థితిలో అంత చిన్న గుండె కాదైంది. రైట్.